తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉందమ్మా. ఏ విధంగా మంచిగా ఉంది, ఎక్కడ మంచిగా ఉంది? ఎక్కడ మంచిగా ఉందంటే ఇక ఇది ఫ్రీ బస్సు ఉంది కదా, అది రైతు భరోసా ఇట్లా అన్ని చేస్తున్నారు పేమెంట్ అంతే. అంటే రైతు రుణమాఫీ అన్నాడు, కానీ అందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. అది కూడా 2 లక్షలు అన్నారు, కానీ ₹1,00,000 వరకు కొంతమందికి జరిగింది. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఆన్లైన్లో ఇస్తాను దాని కొరకు. మరి ఉచిత కరెంట్ వస్తుందా మీకు? లేమండి, మరి అప్లై చేసుకోలేదా? లేదు చేయలేము. మరి ఎందుకని ఉచిత కరెంట్ అనేది అందరికి కావాలి? మేము మాది అపార్ట్మెంట్ ఉంది కదా. ఓకే, అంటే ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఎవరిది మేడం? ఉచిత బస్సు వల్ల ఆ, ఉపయోగం ఉందంటారా లేదంటారా? నాదా? ఆ. లేదు. మీ అభిప్రాయ ప్రకారం ఇప్పుడు ఉచిత బస్సు అయితే ఉంది కదా, ఆ. దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉన్నది, Ladies కి. కొద్దిగా ఉన్నది. అంటే అది పెట్టడం వల్ల రేట్లు కూడా పెంచారు, సరుకుల రేట్లు అని అంటున్నారు కదా. సర్కులర్ రేట్ అయితే నార్మల్ అది ఆ. ఎప్పుడైనా హెచ్చు తగ్గులు అయితేనే ఉంటాయి, అందులో ఏం లేదు దాన్ని. ఒకవేళ తీసేస్తే లేడీస్ తీసేసి ఒకరికి మాత్రమే పెట్టాలంటే ఈ లేడీస్ తీసేస్తేనే మనకు చాలా బెనిఫిట్, లేకపోతే మనకు ఏంటంటే ఎరకనా ఇది మళ్ళా బడన్ మన మీద, ఈ ఖర్చు అంతా మన మీదకే వస్తుంది. థ్యాంక్ యూ సార్.